రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. లిక్కర్ కేసులో నోటీసులకు హాజరు కాకపోవడంతో కోర్టును ఆశ్రయించింది ఈడీ. దాంతో ఈరోజు ఆయన రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. సో ప్రస్తుతం కేజ్రీవాల్కి బెయిల్ లభించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్కు బెయిల్ కూడా మంజూరైనట్టుగా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సంతోష్, ఏదైతే భారీ సెక్యూరిటీ మధ్య రౌజ్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నటువంటి కేజ్రీవాల్ ఇప్పటికే కోర్టులోకి వెళ్లారు. సో కోర్టులో ఏదైతే కేజ్రీవాల్ తరఫున బెయిల్ పిటిషన్ వేశారు. సో మొత్తానికి బెయిల్ ను కూడా గ్రాంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం రౌజ్ అవెన్యూ కోర్టు వద్ద చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో కేజ్రీవాల్ బయటికి రాబోతున్నారు. ఢిల్లీ సీఎం ఏదైతే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే 7-8 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు కాలేదు. దాంతో ఈడీ ఇటు ప్రత్యేకంగా రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు నుంచి అనుమతి తీసుకున్నటువంటి కేజ్రీవాల్ ఈ రోజు కోర్టు ముందు హాజరయ్యారు. సో కోర్టులో ఏ విధంగానైతే బెయిల్ ఇచ్చింది. సో ఆ బెయిల్ కూడా 15,000 రూపాయలు ఏదైతే ఒక బాండ్, బెయిల్ బాండ్ను తర్వాత ఒక షూరిటీ కింద 1,00,000 రూపాయలు చెల్లిస్తూ తనకు బెయిల్ అనేది మంజూరు చేసింది. సో ప్రధానంగా ఏదైతే ఈడీకి సంబంధించినటువంటి ఈడీ ఎప్పుడైతే ప్రత్యేకంగా అంటే ఇది ముందస్తు బెయిల్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ ముందే ఏ విధంగానైతే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉంది, కేజ్రీవాల్ ను విచారణ జరపాలని చెప్పి పదే పదే స్పష్టం చేసింది. చేసినప్పుడు కూడా కేజ్రీవాల్ హాజరు కానటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోనే ఫైనల్ గా ఇప్పుడు ఏ విధంగానైతే కేజ్రీవాల్ కు బెయిల్ కూడా అటు కోర్టు జారీ చేసింది. సో ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే అంటే ఈ రోజు అటు కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు లిక్కర్ కేసులో. మరికొద్ది సేపట్లో కవితను కూడా ఇక్కడికి తీసుకురాబోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చినటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ ఇన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరు కాలేకపోయారు. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ ఏ విధంగానైతే కోర్టు ముందు అంటే ముఖ్యమంత్రిగా తనకు ఉన్నటువంటి బాధ్యతలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ రోజు రాబోతుంది. ఇటువంటి అన్ని అంశాలను కూడా అటు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో దాంట్లో భాగంగానే 10,000 బాండ్తో పాటు 1,00,000 సంబంధించినటువంటి షూరిటీ కింద ఏ విధంగానైతే దాన్ని షరతులు విధిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంతోష్, అయితే రాజు, ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ లభించింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ కేసుకు సంబంధించి? ఎస్ సంతోష్, ఇప్పటి వరకు అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కోర్టు వద్ద మాత్రం కేజ్రీవాల్ ఎప్పుడు మీడియాతో మాట్లాడలేదు. సో ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి షరతుల్లో ఖచ్చితంగా ఈ అంశం కూడా ఉంటుంది. ఏదైతే అటు మీడియాతో ఈ విషయంలో మాట్లాడొద్దు అనే అంశం కూడా చేర్చే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి కామెంట్స్ కూడా చేయొద్దు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి సో మీడియాతో మాట్లాడేందుకైతే ఛాన్సెస్ లేవు. నేరుగా ఇక్కడ నుంచి తను ఈ రోజు పెట్టుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం వాస్తవానికి పంజాబ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తారని సమాచారం. అక్కడికే వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మీడియాతో కేజ్రీవాల్ ఇంటరాక్షన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విచారణలో కేజ్రీవాల్ కు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఒక ఉత్కంఠ కనిపించింది. అంటే కేజ్రీవాల్ ను ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈడీ పలుసార్లు పిలిచినా ఈడీ ముందు విచారణకు హాజరు కాలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా తను ఏ విధంగానైతే కోర్టు ముందు అపియర్ అయినటువంటి పరిస్థితి, గత విచారణ సందర్భంగా కూడా తనకు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే గత విచారణ సమయంలో నేను ఈడీ ముందు హాజరు కాలేకపోతున్నానని స్పష్టం చేశారు. సో ఈ రోజు ఏ విధంగానైతే తను కోర్టులో బెయిల్ కోసం తను పిటిషన్ వేశారు. సో ఫైనల్ గా అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సంతోష్, ఓకే, థ్యాంక్ యూ రాజు.